గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనము త్రిబుల్ ఐటీలో ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి అవకాశాలు మిస్ అవుతున్నాయి. చాలా వరకు గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వస్తుందన్నమాట. సో వాస్తవంగా త్రిబుల్ ఐటీని స్టార్ట్ చేసింది కూడా అందుకే. సో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి న్యాయం జరగాలని. అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వస్తుందని. కానీ ఎంత ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి? అంటే ఎందుకు గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వస్తుంది అంటే, గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన పిల్లలకి ఒక్కొక్క సబ్జెక్ట్‌కి వచ్చి 4 మార్కులు చొప్పున 6 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి 6 4 24 అంటే 24 మార్క్స్ అనేవి వాళ్ళు స్కోర్ చేసిన దానికి యాడ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి, అలాగే ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి మార్కులు 560 స్కోర్ చేశారనుకుందాం. సో వీళ్ళిద్దరికి సేమ్ మార్కులు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ స్టూడెంట్‌కి అయితే ఏమవుతుంది అంటే, ఆ 560కి ఇంకొక 24 మార్క్స్ యాడ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే 584 అవుతుంది. కానీ ప్రైవేట్ స్కూల్‌లో చదివిన విద్యార్థికి ఈ మార్కులు యాడ్ అవ్వకపోవటం వల్ల ఏంటి అంటే, వాడు 560 దగ్గరే ఆగిపోతున్నాడు. కానీ గవర్నమెంట్ స్కూల్‌లో చదివినోడికి మాత్రం 584 వస్తున్నాయి. అందువల్ల ఏంటి అంటే, సో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఉంటున్నాయి. కానీ ఆ ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఎంతమంది జాయిన్ అవుతున్నారు? 100 మెంబర్స్‌లో గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? అలాగే ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? అనే విషయాన్ని మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి. ఈ విషయం ఎవరో మనం చెప్పింది కాదు, వీసీ చెప్పిందే అన్నమాట. చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. నేనేమనుకున్నానంటే, నా గెస్ ప్రకారం ఒకవేళ ఉంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఒక 60%, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఒక 40% ఉంటారేమోలే అనుకున్నాను. కానీ ఈ న్యూస్ చూసిన తర్వాత నేను కూడా షాక్ అయ్యాను. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషను ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ 2024-25 4140 స్టూడెంట్స్ టుక్ అడ్మిషన్స్ till July 26. 4,400 seats available in the Echirla, Nujiveedu, Ongolu and RK Valley, Kadapa campuses. Saturday and the remaining seats too were expected to be filled up. Around 1,100 seats were available in Echirla campus. Girls percentage in RJUKT campuses is going up every year. From 60% last year, it reached 68% this year. We are constructing additional hostel blocks for girls. Next, Mr. Balaji said 93% of the students joining the RGUKTs were from the government schools. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు మనం చూస్తున్నాము. ఏంటంటే ఎవ్రీ ఇయర్ త్రిబుల్ ఐటీలో జాయిన్ అయ్యే గర్ల్స్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 60% గర్ల్స్ ఉంటే 40% బాయ్స్ ఉన్నారు. ఈ ఇయర్ ఆ 60% అనేది ఎంతకు పెరిగింది అంటే 68 పెరిగింది. అంటే 70%, దాదాపుగా ప్రతి 100లో కూడా 70 మెంబర్స్ గర్ల్సే ఉంటున్నారు అన్నమాట. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. అయితే అంటే త్రిబుల్ ఐటీలో ఎక్కువగా గర్ల్స్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఎక్కువ మంది గర్ల్స్ జాయిన్ అవుతున్నారు. అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పాలనుకుంది అంటే, చూడండి, 93% ఆఫ్ ద స్టూడెంట్స్ జాయినింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. సో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు అంటే 93% వాళ్ళే ఉన్నారనమాట. అంటే దీన్ని బట్టి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీ పిల్లల్ని కనుక మీరు త్రిబుల్ ఐటీలో జాయిన్ చెయ్యాలి అనే ప్లానింగ్ కనుక ఉంటే బెస్ట్ ఏంటంటే మీకు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చెయ్యండి. అంటే గవర్నమెంట్ స్కూల్లో 10th చదివిస్తే కనుక మీకు ఈజీగా త్రిబుల్ ఐటీలో మీ పిల్లలకు సీట్ రావడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ స్కూల్లో ఒక 560 లేదా 570 కనుక తెచ్చుకున్నారంటే మీకు గ్యారంటీ సీట్ అన్నమాట. ఓకే, కాబట్టి చూడండి, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకన్నా కానీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి త్రిబుల్ ఐటీలో. నాకు తెలిసిన పేరెంట్స్ కూడా చాలామంది ఏంటి అంటే, మా అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో చదివాడు, ఇన్ని మార్కులు వచ్చినాయి, మా అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో చదివింది, ఇన్ని మార్కులు వస్తున్నాయి, సీట్ వస్తుందా రాదా, 580 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 582 వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ
వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అవటం వల్ల ఏంటి అంటే వాళ్ళకి సీట్ రాలేదు. కాబట్టి ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివారో వాళ్ళకి 24 మార్క్స్ కలుస్తున్నాయి. కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మీ పిల్లలు ఎవరైనా 10th ఉంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో 10th చదివించండి, మీకు 24 మార్క్స్ కలుస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే IIITకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో అన్ని రకాలైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో వీడియోల్లో దొరుకుతుంది. అలాగే మీ పిల్లలు ఎవరైనా 5th క్లాస్ కానీ లేదంటే 8th క్లాస్ కానీ చదువుతున్నట్లయితే కనుక నవోదయకి నోటిఫికేషన్ పడింది. నవోదయకి సంబంధించిన అన్ని ఆన్లైన్ క్లాసెస్ సిలబస్ మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడతాము. ఎవరైనా మీ పిల్లలు 5th క్లాస్ చదువుతుంటే నవోదయ సైనిక్ స్కూల్ 2 రాసుకోవచ్చు. అలాగే 8th క్లాస్ చదువుతున్నట్టయితే ఓన్లీ బాయ్స్ మాత్రమే సైనిక్ రాయటానికి ఉంటుంది. గర్ల్స్ అయితే కనుక నవోదయ రాయొచ్చు, అలాగే సైనిక్ కూడా రాసుకోవచ్చు. ఎవరైనా మీ పిల్లలు ఉంటే నాకు కామెంట్ చేయండి. అప్లికేషన్ ఎలా పెట్టాలి అంటే అన్ని విషయాలు నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.